ఇమ్యూనిటీ పవర్ ద్వారా ఆశా ఫ్లోరా గారు సేవ్ అవ్వడం హౌస్ అందరి ముఖచేతలు మారిపోయి ఒకసారిగా. ఎందుకంటే నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ ఆశా ఫ్లోరా గారు అయిపోతారు అనుకున్నారు అందరూ, హౌస్లో అందరూ. కానీ వాళ్ళకి తెలియదు కదా ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ అవుతుందని. వాళ్ళకి ఎప్పుడు ఐడియా వస్తుందండి డబుల్ ఎలిమినేషన్ గురించి, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎప్పుడైతే లోపలికి ఎంట్రీ అవుతారో అప్పుడు వస్తుంది వాళ్ళకి ఐడియా, ఏంటి వైల్డ్ కార్డ్ వచ్చిందంటే ఈ వీక్ ఏదైనా స్పెషల్ ఎలిమినేషన్ ఉంటుందా అని. సో ఈ వీక్ వాళ్ళకి డబల్ దోసేనబ్బా హౌస్లో ఉన్న వాళ్ళకి. ఎందుకంటే ఆశా గారు ఎలిమినేషన్ అవ్వాల్సిన ఎలిమినేషన్ అవుతారు అనుకున్నారు, ఆవిడ సేవ్ అయిపోయారు. ఎలిమినేషన్ అవుతారా అని వాళ్ళ ఫీలింగ్ హౌస్లో ఉన్నాయి, బయట మాత్రం ఆవిడ ఎలిమినేట్ అవ్వరు, బయట మాత్రం ఆవిడకి ఓట్లు పడుతున్నాయి అని ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. టాప్లో ఉన్నారు ఆశా ఫ్లోరా గారు. ఆవిడ ఏమి ఆడకపోయినా, ఆవిడ గేమ్ లేకపోయినా, ఆవిడకి ఏమి స్క్రీన్ ప్లే లేకపోయినా ఆవిడ టాప్లో కూర్చున్నారు. ఆవిడ ఇప్పుడప్పుడే ఎలిమినేషన్ అవ్వరు, ఈజీగా 5-6 వారాలు ఉంటారు. కానీ హౌస్లో ఉన్న అందరూ ఆలోచన ఏంటంటే ఆశా ఫ్లోరా గారు నెక్స్ట్ వెళ్ళిపోతారు అనుకున్నారు. ఆవిడే సేవ్ అవుతే మిగతా అందరూ ముఖ్యతరాలు ఏంటి, నెక్స్ట్ ఎవరు ఎలిమినేషన్ అయిపోతారు, ఎవరు వెళ్ళిపోతారు. ఇప్పుడు రీతు మీదకి వెళ్తుంది ఇప్పుడు నెక్స్ట్ ఆశా నుంచి రీతు మీదకి. కానీ డబుల్ ఎలిమినేషన్ అని తెలిసిన తర్వాత ఎవరు వెళ్తారో అనేది వాళ్ళకి కూడా ఊహించలేరు. అక్కడ బర్నీ గారు ఆయన తెచ్చిన బాక్స్ ఓపెన్ చేస్తారు. అదే మన స్టేజ్ పైన స్టార్టింగ్ ఆయన వస్తారు కదా, వచ్చినప్పుడు ఎంట్రన్స్ వచ్చినప్పుడు నాగార్జున అడుగుతారు ఆ బాక్స్లో ఏముంది చూపించి వేసుకొని వెళ్ళంటే ఆయన చూపించరు. దానికోసం ఇప్పుడు బ్లూ షీట్ నిన్న టాస్క్ జరిగింది కదా, టాస్క్లో ఇమాన్యుల్కి ఫ్యామిలీ ఫోటో వచ్చింది కదా. ఫ్యామిలీ ఫోటో వచ్చిన తర్వాత ఇమాన్యుల్ వల్ల 25% బ్యాటరీ తగ్గిపోయింది. సో ఇంకా 75% బ్యాటరీ ఉంటుంది. ఈ 75%కి పోటీ జరుగుతుంది కదా. ఈ జరిగిన ప్రక్రియలో అందరూ వెళ్ళిపోయి అందరూ అన్నీ అయిపోయిన తర్వాత 10% మాత్రం ఉంటుంది. 10%లో మన సుమన్ శెట్టి అని వెళ్తాడు. సుమన్ శెట్టికి ఛాన్స్ ఏమిస్తారంటే బిగ్ బాస్ బర్నీ గారు ఈ మ్యాటరు ఎవరైనా చూసిన వాళ్ళు స్కిప్ చేయండి పర్లేదు, ఈ ఒక 2 minutes చూడని వాళ్ళు చూడండి, అర్థమవుతుంది. బర్నీ గారు డబ్బులు ఉన్నారు జేబులో. బర్నీ గారు బాక్స్ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసి దాంట్లో అంత సీక్రెట్ ఏం లేదు, కాకపోతే ఆయనకైతే స్పెషల్. ఎందుకంటే ఆయన మాట ఇచ్చారు వాళ్ళ గురువుకి, బర్నీ గారు వాళ్ళ గురువుకి అండ్ వాళ్ళ మదర్కి మాట ఇచ్చారు, నేను హౌస్లో ఎవరి మీద తిరగబడను, కామ్గా ఉంటానని. అందుకనే బర్నీ గారు కామ్గా ఉంటున్నారు. మన ఇన్ని రోజులు ఏంటి ఈయన ఎంత కామ్గా ఉంటున్నారు, ఈయన ఎంత కామ్గా ఉండే మనిషి కాదే, ఈయన హైట్ వెయిట్కి పర్సనాలిటీకి చేసిన పని సంబంధం లేదు అనుకుంటున్నాం కదా. కానీ దానికి రీజన్ ఇది, వాళ్ళు బయట ఆల్రెడీ బర్నీ గారు మాట ఇచ్చి వచ్చారు, నేను ఎవరి మీద అంటే అగ్రెసివ్గా ఉండను, కోపపడను ఎవరి మీద, నేను నార్మల్గా ఆడతాను అని చెప్పేసి. అందుకని ఆయన చాలా నార్మల్గా ఉంటున్నారు. కానీ ఆ గురువు ఎవరు ఏంటి అని పేరే చెప్పలేదు. బేబీ ఇంత ఫర్దర్గా రావచ్చు, నెక్స్ట్ ఎపిసోడ్లో రావచ్చు ఎవరు గురువు అనేది, ఎవరు గురువు, దేంట్లో గురువు ఏంటి అనేది వస్తుంది ఖచ్చితంగా. ఒకవేళ మేబీ బర్నీ గారు ఫ్యామిలీ వీక్ వరకు ఉంటే అప్పుడు ఆ గురువు గారు వచ్చే ఛాన్స్ కూడా ఉంటాయి. సో అయితే ఇక్కడ బర్నీ గారి బాక్స్ రివీల్ అయిపోయింది. దీనివల్ల మన సుమన్ శెట్టికి ఫ్యామిలీ ఫోటో వస్తుంది. ఫ్యామిలీ ఫోటో అంటారు ఇక్కడ పాపం బిగ్ బాస్. ఫ్యామిలీ ఫోటో అనగానే సుమన్ శెట్టి అన్న ఫ్యామిలీ అంటే అందరూ ఉంటారు కదా, మా అబ్బాయి, మా వైఫ్, మా ఫాదరు, మదర్ అందరూ ఉంటారు అనుకున్నారు. కానీ ఎవ్వరు ఉంటారు ఫ్యామిలీ ఫోటోలో, ఓన్లీ వాళ్ళ ఫాదర్ ఒకళ్ళే వస్తుంది సుమన్ శెట్టి అన్నది. చూద్దాం ఎలా జరిగింది, ప్రాసెసింగ్ ఎలా జరిగింది చూద్దాం. ఫస్ట్ నేను ఎమ్మెల్యేలు అయిపోయాడు కాబట్టి రిమైనింగ్ 4 ఈరోజు ఉంటారు. తనుజ, సంజన, ప్రియా, సుమన్ శెట్టి అన్న. ఇక్కడ బజర్ స్టార్ట్ అయిన వెంటనే 4 వస్తారు. ఇక్కడ ఒక మిస్టేక్ ఏంటంటే సంజన గారు వస్తారు, స్టార్టింగ్ వచ్చి ఆ బజర్ మీద చేయపట్టరు, బజర్ నొక్కరు, బజర్ మీద చేయి కూడా వేయరు. సంజన గారు జస్ట్ టేబుల్ ఉంటాయి కదా, ఆ టేబుల్ మీద వెళ్ళి చేయేస్తారు సంజన గారు. కానీ ప్రియా సంజన గారిని దోసుకుంటూ వెళ్ళి బజర్ నొక్కుతుంది. బజర్ నొక్కింది అక్కడ ప్రియానే, ఇది ఫర్ షూర్. బజర్ నొక్కేది మాత్రం ప్రియానే. సంజన గారికి అసలు టచ్ అవ్వలేదు. కావాలంటే వీకెండ్లో చూసుకోండి, టచ్ అవ్వలేదు సంజన గారిది. ప్రియాదే ఓన్లీ టచ్ అయింది, బజర్ ప్రియా నొక్కింది. ఇక్కడ ప్రియాకే రావాలి రౌండ్ విన్నరు. కాకపోతే ప్రియా ఓవరాక్ట్ చేసింది అబ్బా. ఓవరాక్షన్ ఏంటంటే ప్రియా ఫస్ట్ ఆర్గ్యూ చేస్తుంది శ్రీజతో, నేను నొక్కాను నాకెందుకు ఇవ్వు, తనకెందుకు వస్తావు, నేను కదా ప్రెస్ చేసింది, బ్రదర్ మీద ఎవరు చేస్తా కాదు, ఎవరు నొక్కారో కాదు వాళ్ళకి ఇవ్వాలి కదా అంటే శ్రీజ తన డిసిషన్ మార్చుకోదు. ఫస్టే శ్రీజ అంటుంది తను చేసింది నొక్కలేదండి, బజర్ ఎవరు నొక్కారో వాళ్ళకి విన్నర్ అవ్వాలని చెప్పేసి ప్రియాకి బజర్ ఇస్తుంది. గుడ్, మంచిది.
ప్రియకి బదిలిచ్చినప్పుడు ప్రియ అసలు ఆర్గ్యుమెంట్ చేసింది కదా, ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు ప్రియ తీసుకోవాలి కదా, నాకు వద్దు, నేను తీసుకోను, నాకు ఈ విన్నింగ్ వద్దు, నువ్వు డిసిషన్ మార్చుకుంటున్నావు అది ఇది అని చెప్పేసి చీ థూ అంటది మన శ్రీజని. ఇది కరెక్టేనా? డిసిషన్ నీ వల్లే కదా తను మార్చుకుంది, నువ్వు ఎందుకని మళ్ళీ ప్రియ గారు ఎందుకని అలాగ అనాలి? పోనీ వద్దనుకున్నప్పుడు శ్రీజ సంచాలకుగా శ్రీజ చేయాల్సిన వర్క్ ఏంటంటే ఎవరు విన్నారో వాళ్ళు పేరు చెప్పేసాలి. మనకు వద్దు అనుకున్నప్పుడు మనం బిగ్ బాస్తో మాట్లాడుకోవాలి. బిగ్ బాస్ నాకు మా ఫ్యామిలీ నుంచి ఎలాంటి లెటర్స్ వద్దు, అసలు నాకు ఏమీ వద్దు, నేను వేరే వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నాను అని చెప్పేస్తే బిగ్ బాస్ డెసిషన్ తీసుకుంటారు. బిగ్ బాస్ డెసిషన్ తీసుకొని దాని ద్వారా ఏదైనా చేయాలి అంటే మనం చెప్పిన మాట ద్వారా బిగ్ బాస్ ఏదైనా డెసిషన్ తీసుకుంటారు. మనమేం చెప్పకుండా మన ఇష్టానుగుణంగా మనం కన్ఫెషన్ రూమ్కి వెళ్ళిపోయి మనం సెలెక్ట్ చేసుకుంటే బిగ్ బాస్ ఏం చేయరు కదా. సో ఇక్కడ ప్రియా గారు నాకు 2-in-1 గేమ్ ఆడియో అనిపించింది ప్రియా గారిని చూస్తుంటే. ఎందుకంటే అప్పటి వరకు ఆర్గ్యుమెంట్ చేసింది ఫస్ట్ నాకు ఎందుకు ఇవ్వలేదు అన్నది, ఇచ్చిన తర్వాత ఏమో నాకు ఎందుకు ఇస్తున్నావు అంటుంది. సో ఇక్కడ డెసిషన్ శ్రీజ అయితే స్టిక్ ఆన్ అయ్యి ఉంది తన డెసిషన్ మీద, ప్రియా అయితే స్టిక్ ఆన్ అయ్యలేదు, ప్రియానే ఫ్లిప్ అవుతుంది. ప్రియా గారు గేమ్ చూస్తే నాకు ఎందుకు నచ్చలేదు అసలు. ప్రియా గారు తన వాయిస్ బాగుంటుంది, బట్ తన వాయిస్ రెగ్యులర్గా అంతే ఉంటుందో లేకపోతే బిగ్ బాస్ హౌస్లో నార్మల్గా ఆవిడకి కావాలని మాత్రం తెలియదు, కానీ తన వాయిస్ కొంచెం బాగుంటుంది, వెన్సొంపుగా ఉంటుంది తన వాయిస్. సో ఇక్కడ పోటీ జరుగుతుంది. నిన్న జరిగిన ఎపిసోడ్ ఉంది కదా, నిన్న ఎమనీలు ఒక్కడే నిన్న అవుతాడు, అదే ఎమనీకి ఒక్కడికే నిన్న ఫ్యామిలీ నుంచి వాళ్ళ ఫ్యామిలీ ఫోటో వస్తుంది, మిగతా వాళ్ళు సెకండ్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ రౌండ్ స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ తనుజ గారు విన్ అవుతారు. సెకండ్ రౌండ్లో తనుజ గారు విన్ అయినప్పుడు తనుజ గారికి వాళ్ళ మ్యాన్ కార్డ్ నుంచి లెటర్ తీసుకుంటారు. తనుజ గారు 20% బ్యాటరీ తగ్గిపోద్ది, ఇంకా 50% బ్యాటరీ మాత్రం ఉంటుంది. 50% బ్యాటరీకి ముగ్గురు పోటీలో ఉంటారు. ముగ్గురు ఎవరెవరు అంటే ప్రియా, సంజన గారు, సుమన్ శెట్టి అన్న, వీళ్ళు ముగ్గురు ఉంటారు. వీళ్ళు ముగ్గురు ఉన్నప్పుడు ప్రియా ఫస్ట్ క్లిక్ చేస్తుంది, సంజన క్లిక్ చేయదు. సంజన కూడా వస్తారు, రావడం మాత్రం ఫస్ట్ సంజన గారు వస్తారు, సంజన గారు క్లిక్ చేయరు. సంజన గారు ఆ టేబుల్ మీద సైడ్కి పెడతారు చెయ్యి, ప్రియా మాత్రం తను తోసుకుంటూ వెళ్ళి బజర్ నొక్కుతుంది. సో ఇక్కడ ప్రియా గారే విన్ను, నూటికి ముమ్మాటు ప్రియా గారే విన్ను. ఇక్కడ ప్రియా గారి రౌండ్ విన్నరు. నేను 2 సార్లు చూశాను వీడియో, 2-3 సార్లు బ్యాక్కి వెళ్ళి మరి చూశాను ఎవరు పర్ఫెక్ట్ నొక్కారని. ప్రియా గారు నొక్కుతారు, సంజన గారు నొక్కరు. సంజన గారు ఇక్కడ ఆర్గ్యుమెంట్ చేస్తారు తనకు ఛాన్స్ వస్తుందని, ఎందుకంటే ఇక్కడ ఈ పర్సన్కి ఒక ఛాన్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ పర్సన్కి ఛాన్స్ రావడం కష్టం అయిపోద్ది. ఎందుకంటే 50% ఉంది కాబట్టి ఈ థర్డ్ పర్సన్కి 40% బ్యాటరీ కానీ పోయింది అనుకోండి, నెక్స్ట్ పర్సన్కి ఛాన్స్ ఉండదని చెప్పేసి సంజన గారు ఇక్కడ ఆర్గ్యుమెంట్ చేస్తారు. అలా అనుకుందే అవుతుంది. ప్రియా గారు లోపలికి వెళ్ళిన తర్వాత ప్రియా గారికి 3 ఆప్షన్లు ఇస్తారు. 3 ఆప్షన్లో 40% బ్యాటరీ మాత్రమే ఇస్తారు. వారికి 40% బ్యాటరీ తప్ప ఇంకేది వేరే ఆప్షన్ ఉండదు. ఇక ప్రియా కూడా వాళ్ళ మమ్మీ లెటర్ తీసుకుంటుంది, 40% బ్యాటరీ తగ్గిపోద్ది, 10% మాత్రం ఉంటుంది. ఈ 10% బ్యాటరీలో సుమన్ శెట్టికి వస్తుంది అనమాట. సుమన్ శెట్టి వర్సెస్ సంజన గారు వెళ్తే సంజన గారు గివప్ ఇచ్చేస్తారు, ఇంక ఎలాగో ఏముండదు అని చెప్పేసి. సంజన గారు ఆలోచించాలి ఇక్కడ, లాస్ట్లో ఇద్దరున్నప్పుడు 10% బ్యాటరీ ఉందంటే ఏదో మిరకల్ జరగబోతుందని ఆలోచించకుండా ఆవిడ గివప్ ఇచ్చారు. గివప్ ఇవ్వడం చాలా రాంగ్ అనిపించింది నాకు. ఇక్కడ సుమన్ శెట్టి అని ప్లస్ అయింది ఏంటంటే గివప్ అవ్వడం వాళ్ళ సంజన గారు. సుమన్ శెట్టి అన్న కన్ఫెషన్ రూమ్కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత సుమన్ శెట్టి అన్నకి చెప్తారన్నమాట బిగ్ బాస్, సుమన్ శెట్టి మీరు మీ ఫ్యామిలీ నుంచి ఏదైనా పొందాలనుకుంటే మీ బ్యాటరీ పర్సెంటేజ్ సరిపోదు, బ్యాటరీ పర్సెంటేజ్ పెరగాలంటే భరణి గారు తెచ్చిన బాక్స్ ఓపెన్ చేయాలి. ఆయన ఓపెన్ చేసి ఆయన సీక్రెట్ చెప్తే హౌస్లో అందరికీ మీకు బ్యాటరీ పర్సెంట్ పెరిగి మీ ఫ్యామిలీ మెంబర్ నుంచి లెటర్స్ వస్తాయి అంటే అడుగుతారు ఎంత ఏంటి అని అడిగితే చెప్తారు. మా ఆయనకి 40% ఇస్తారు, వేరే ఛాన్స్ ఓవర్. ఒకటి ఫ్యామిలీ ఫోటో, ఇంకోటి లెటరు, ఆడియో రికార్డు ఇవే ఇస్తారు. ఈయన కూడా ఫ్యామిలీ ఫోటో అనగానే ఫ్యామిలీ ఫోటో అందరిది వస్తాయేమో కానీ ఫ్యామిలీ ఫోటో ఈయన ఎక్స్పెక్ట్ చేస్తారు. బిగ్ బాస్ మాత్రం ఫ్యామిలీ ఫోటో అనగానే వాళ్ళ ఫాదర్ ఒకళ్ళే వేస్తారు, అందరిది ఎవరు ఫ్యామిలీ ఫోటో. మనకి అలాగే ఫ్యామిలీ ఫోటో అంటే అందరిది ఇచ్చారు కదా, సో అలాగే అనుకొని ఆయన ఫ్యామిలీ ఫోటో అంటారు. కానీ వాళ్ళ ఫాదర్ ఒకళ్ళు చేస్తారు, వాళ్ళ వైఫ్ది, వాళ్ళ కిడ్స్ది, ఎవరు పిల్లలది. సో ఇక్కడ ఇమాన్యుయల్ సుమన్ శెట్టి అని ప్లస్ అయ్యింది. అప్పుడు మన సంజన మాకు చూడాలి, నేనే అనవసరం గివప్ ఇచ్చాను కదా అనుకుంటుంది. ఎందుకు ఇవాళ గివప్? బిగ్ బాస్ హౌస్లో లాస్ట్ వరకు మనం ఆడితే ఫలితం ఉంటుంది అని మర్చిపోతున్నారు ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా. లాస్ట్ వరకు మనం ఓపిక మీద ఆడితే, అక్కడ ఛాన్స్ లేకపోయినా సరే మనం ఆడితే ప్రయోజనం ఉంటుంది. ఒకవేళ బిగ్ బాస్ నుంచి ప్రయోజనం లేకపోయినా సరే బయట ఆడియన్స్ నుంచి ఓట్స్ పడతాయి, అది కూడా ఒక ప్రయోజనమే, అది మెయిన్ ప్రయోజనం. ఎందుకంటే ఆడియన్స్ ఓట్స్ ద్వారా ఫ్యామిలీ వీక్ వరకు మనం ఉండగలిగాం అనుకోండి, ఫ్యామిలీ వచ్చి మనతో మాట్లాడతారు. ఈ లెటర్స్ ఇవన్నీ ఎమోషన్ అంతా వేస్ట్. అయినా వచ్చి 2 వీక్స్ అయ్యింది, ఇది 3rd వీక్ కంటిన్యూ అవుతుంది.
ఆల్రెడీ ఉన్న వాళ్ళందరూ సెలబ్రిటీస్. కామనర్స్ ఇంకా ఫీల్ అవ్వాలి ఫ్యామిలీకి దూరంగా ఉన్నామని. ఎందుకంటే కామనర్స్కి అలవాటు లేదు కాబట్టి ఫ్యామిలీకి దూరంగా ఉండడం. కామనర్స్ అందరికీ షూటింగ్కి వెళ్తారు, అక్కడికి వెళ్తారు, దగ్గర షూటింగ్కి వెళ్ళాలంటే 1 month అలా ఉండిపోతుంటారు ఒక్కొక్కసారి. అప్పుడు ఫ్యామిలీ దూరంగా ఉంటారు కదా. ఎందుకని ఇంత ఎమోషనల్ అవసరం లేదు కదా. ఇప్పుడు కొంతమంది ఆర్టిస్టులు ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ నుంచి దూరంగా వచ్చి ఒక 1 year 2 years ఉండిపోయి వాళ్ళు చిన్న చిన్న షోస్ చేసుకుంటారు. వాళ్ళు ఫీల్ అయ్యారని ఇప్పుడు ఫ్యామిలీ ఇంటి దగ్గరికి రారు. కొంతమంది వాళ్ళు వేరే దగ్గర నుంచి వస్తారు, వాళ్ళు ఫీల్ అవ్వాలి ఫ్యామిలీని దూరంగా అవుతున్నాను అని. నేను ఇమాన్యుయల్ ఫీల్ అయింది కూడా నాకు అదే అనిపించింది. ఇమాన్యుయల్ ఎందుకో ఫ్యామిలీని మిస్ అవుతుందని అనిపించింది. సో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. అండ్ ఈ విధంగా ఇక్కడ బ్లూ సీట్స్ ఉన్న వాళ్ళకి, అదే బ్లూ విత్తనం వచ్చిన వాళ్ళకి పోటీ జరుగుతుంది. పోటీ ఇలా అయిపోద్ది అనమాట. ఇక్కడ సంజన గారికి ఎలాంటి బెనిఫిట్ ఉండదు. నెక్స్ట్ నల్ల షీట్స్ వచ్చిన వాళ్ళకి 3 ఉంటారన్నమాట. రీతు, ప్రియా అండ్ ఫ్లోరా గారు. సారీ, రీతు, శ్రీజ, ఫ్లోరా, వీళ్ళు 3 ఉంటారు. వీళ్ళ 3కి ఒక ప్రయోజనం వస్తుంది, సూపర్ పవర్ అనమాట. ఏంటంటే వీళ్ళకి వచ్చిన సూపర్ పవర్తో వీళ్ళు నామినేషన్ నుంచి సేవ్ అవ్వచ్చు. సేఫ్ అవ్వాలంటే ఈ టాస్క్లో గెలవాలి, విన్ అవ్వాలి. టాస్క్ ఏంటి అంటే యాక్చువల్గా బాల్స్ ఉంటాయి. సంచాలక్ గారు సంచాలక్ ఇక్కడ ఎవరు అంటే సంజన గారు. బాల్స్ ఏమో ఒక రింగ్లో వేస్తారు. ఈ రింగ్లో కంటెస్టెంట్స్ ఉంటారు. ఈవిడ ఒకటి వేస్తుంటే వాళ్ళు అటుపక్క కంటెస్టెంట్స్ బాల్ తీసుకొని బయటకు వచ్చి వీళ్ళకి ఇచ్చిన గోల్ దగ్గర పెట్టుకోవాలి. ఇక్కడ చూసిన వాళ్ళకి వీడియో అర్థమవుతుంది. అంటే మన ఎపిసోడ్ చూసిన వాళ్ళకి, నిన్న ఎపిసోడ్ చూసిన వాళ్ళకి, చూడని వాళ్ళకి అయితే కొంచెం అర్థం కాదు. ఒకసారి చూసి మళ్ళీ మన వీడియో చూడండి. ఈ బాల్స్ తెచ్చుకొని వచ్చిన క్రమంలో ఎవరైతే రింగ్లోంచి బయటకు వచ్చేస్తారో బాల్ పట్టుకొని వచ్చేసిన తర్వాత డిపెండ్ చేయడానికి ఛాన్స్ లేదు. బయటకు వచ్చాక బాల్ లాక్కోవడానికి వీలు లేదని చెప్పారు బిగ్ బాస్. లోపల ఉండడానికి డిఫెండ్ చేసుకోవాలి అంతేనా సరే. ఇక్కడ ప్రతి బాల్ కూడా శ్రీజ పట్టుకుంటుంది అబ్బా. సంజన వేసిన ప్రతి బాల్ శ్రీజకి అందుతుంది. ఫస్ట్ శ్రీజ హైట్ కూడా తక్కువ కానీ బాగా క్యాచ్ చేస్తుంది. ప్రతి బాల్ శ్రీజకే వెళ్తుంది, శ్రీజే పట్టుకుంటుంది. ఏ బాల్కి ఇచ్చినా అటు ఇటు వెనక్కి ముందుకి ఎటు పక్క అయినా సరే శ్రీజనే ఫస్ట్ పట్టుకుంటుంది. శ్రీజ పట్టుకుంటుంది, దాన్ని డిపెండింగ్ చేసుకుంటుంది మన రీతు. ఫస్ట్ బాల్ అలాగే శ్రీజ పట్టుకుంటుంది. వెళ్దాం అనుకున్నప్పుడు రీతు చాలా గట్టి పట్టుకొని రీతు లాక్కొని వెళ్ళిపోయి బాల్ పెట్టేసుకుంటుంది. సెకండ్ బాల్ మాత్రం మంచి ఫన్నీ అనిపించింది. ఎందుకంటే పిల్లి గొడవడుకుని ఎలక పట్టుకెళ్ళిపోయినట్టు శ్రీజ రీతు కొట్టుకుంటే మన సంజన గారు, ఆశా గారు వచ్చి లాక్కొని వెళ్ళిపోయి పెట్టేస్తారు బాల్. సో ఇక్కడ బాగా అనిపించింది. అంటే స్ట్రాటజీ అది కూడా. సో నాకు మంచిగా అనిపించింది. నెక్స్ట్ రౌండ్ నుంచి రీతు ఒకటి అనుకుంది. ఇంకా రీతు కాదు శ్రీజ. రీతు ఎలాగో రీతు ఎలాగో శ్రీజని ఆడనవద్దు. శ్రీజ ఒకటి కన్ఫర్మ్ చేసుకుంది, బాల్ పట్టుకొని ఫ్లోరా గారికి ఇచ్చేయాలి. రీతు యాక్చువల్గా తను ఆడాలనుకుంటుంది శ్రీజ, తను ఆడనివ్వట్లేదు రీతు. సో ఇంకా తను డిసైడ్ అయిపోయింది ఎలాగైనా ఫ్లోరా గారికి అందించాలని. ఫ్లోరా గారిని బాగా మన రీతు గారిలో ఉన్న ఎనర్జీ మొత్తం లాగించి తీసేసి పిండి చేసింది. చెరుకు రసంలో ఉన్న చెరుకు తీసి కర్ర ఉంటుంది ఎలాగుంటుంది అలా పిండి చేసింది రీతుది. ఎందుకంటే నెక్స్ట్ ప్రాసెసింగ్ ఏంటంటే బాల్ త్రో చేయాలి గోల్లోకి. బాల్ త్రో చేయడానికి ఎనర్జీ కావాలి. ఎనర్జీ ఇక్కడ డ్రాప్ అయిపోతే అక్కడ ఎలాగ వేస్తారు, అక్కడ వెళ్ళారు కదా. సో అందుకని శ్రీజ మంచి దీని మీద రీతుని పట్టుకొని అసలు వదలకుండా బాల్స్ అన్నీ మన సంజన గారికి ఇచ్చేది. సంజన అంటానట్రా, అరే సంజన కాదురా, బాల్స్ అన్నీ మన ఫ్లోరా గారికి ఇచ్చేస్తారు. ఫ్లోరా గారు అన్ని పట్టుకెళ్ళి ఇక్కడ రీతుకి 4 వస్తాయి, ఫ్లోరా గారికి 3 వస్తాయి, శ్రీజకి 1 వస్తుంది. శ్రీజ అంటే సంచాలకి ఇక్కడ కరెక్ట్గా చేశారబ్బా. ఎందుకంటే బిగ్ బాస్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే 3 బాల్ ఎవరు ఫస్ట్ వేస్తారో వాళ్ళే విజేత అంటారు. 1 బాల్తో ఎలాగ మనం విన్ అవ్వగలం, అవలేం కదా. దానికి ఆర్గ్యుమెంట్ చేయడం వేస్ట్. 1 బాల్ తెచ్చుకొని విన్ అవుతారంటే ఆర్గ్యుమెంట్ చేయడం వేస్ట్. కాకపోతే బిగ్ బాస్ని అడిగి ఈ బాల్ ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటే ఇచ్చేయచ్చు వేరే వాళ్ళకి. కానీ అవసరం లేదు, వాళ్ళకి 3 ఉన్నాయి 4 ఉన్నాయి, అవసరం లేదు. 4 ఉన్న బెనిఫిట్, ఎందుకంటే కంటిన్యూగా వేసుకోవచ్చు కాబట్టి. 3 నెలలకి అయిపోతే మళ్ళీ తెచ్చుకోవాలి. ఇక్కడ మన రీతు మైనస్ పాయింట్ ఏంటంటే బాగా స్ట్రెయిన్ అయిపోయింది. ఒకటి లోపల పోటీ చేసింది సంజన, మన శ్రీజని పట్టుకుంది చేసింది, బాగా స్ట్రెయిన్ అయిపోయింది. రీతు బాగా అలిసిపోయింది, స్ట్రెయిన్ అయిపోయింది, ఆవేశం వచ్చేస్తుంది కూడా. ఇంకొకటి ఏంటంటే శ్రీజ ఆడిన మాటలు, నువ్వు బూతులాడుతావు, నీలా మాట్లాడలేను అని చెప్పేసి సూటిపొడి మాటలతో శ్రీజ రీతుని ఏడిపించింది. మనం కొంచెం ఫ్రీగా ఉంటేనే గోల్స్ చేయగలం.
మనం బాధతో ఉండి ఏడ్చుకుంటూ గోల్స్ వేయలేం. దానివల్ల రీతు గోల్స్ వేయలేకపోయింది. ఫస్ట్ గోల్ రీతు వేస్తుంది, సెకండ్ గోల్ నుంచి కాన్స్టెంట్గా వేయలేకపోతుంది. కంటిన్యూగా మన ఆశా ఫ్లోరా గారు వేసేయడం వల్ల ఆశా ఫ్లోరా సేవ్ అవుతారు. ఇక్కడ ఆశా ఫ్లోరా గారు సేవ్ అయిన తర్వాత వాళ్ళ ముఖ్యత్రాలు చూద్దాం. నైట్ మిడ్ నైట్ గుసగుసలు ఉంటాయి. మిడ్ నైట్ గుసగుసల్లో చెప్పుకుంటారు అనమాట. అయితే ఈవిడ సేఫ్ అయిపోయారు, నెక్స్ట్ ఎవరు ఎలిమినేషన్ అవుతారు అని గుసగుసలు స్టార్ట్ అవుతాయి. మనకి ప్రోమో వస్తుంది, చూద్దాం. ప్రోమోలో మన వీడియో ఎపిసోడ్ ఎలాగుందో, రివ్యూ ఎలాగుందో కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి మనకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.